నమస్తే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR ఆస్కర్ అవార్డుని గెలుచుకున్నటువంటి నాటు నాటు సాంగ్. అయితే దీన్ని మయబనిపించేలా ఇంకొక సాంగ్ డిజైన్ కాబోతుందా? అదే సినిమాలో ఎవరా వారిద్దరు? జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఇంకొకరు ఎవరు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నాటు నాటు సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలుసు. రాహుల్ సిప్లిగంజ్ పాడినటువంటి ఒక పాట, అదిగాక కీరవాణి గారి సంగీతం సంబంధించి, అదిగాక ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ మాస్టర్కి వచ్చినటువంటి సాంగ్ నాటు నాటు. అయితే ఈ పాటకి ఆస్కర్ లెవెల్లో మనకి అవార్డులు వచ్చి అది అందరికీ తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ అనేది మంచి డాన్సర్ అనే సంగతి అందరికీ తెలిసింది. తన సరసన ఎవరు నటిస్తున్నారో, ఎవరు డ్యాన్స్ చేస్తున్నారో దానిపై అందరి దృష్టి ఉంటుంది. అయితే గతంలో వచ్చిన RRR సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్లో నాటు నాటు సాంగ్కి ఇద్దరు పోటాపోటీగా నటించారు. రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేశారనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏ స్టార్ డ్యాన్స్ అయిపోతున్నారు, ఏ పాట తెరకెక్కబోతుంది, అది ఏ సినిమా అంటే ఏం చెప్తారు? అంటే ఇద్దరు మనకి మా దేశంలోనే ఇద్దరు మంచి డాన్సర్లు ఉన్నారండి. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉంటారు. అంటే ఇద్దరని చెప్పలేము. మంచి డాన్సర్లు ఒక 5-6 మంది మనకు ఉన్నారు కంపల్సరీగా. వాళ్ళలో ఖచ్చితంగా 2 పేరు మనం ప్రధానంగా చెప్పొచ్చు. హృతిక్ రోషన్ బాలీవుడ్లో, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళిద్దరూ కలిసి వార్ 2లో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అంటే వీళ్ళిద్దరి మీద ఒక పాట పెట్టాలన్న ఆలోచన డైరెక్ట్ రావడం గొప్ప విషయం. ఎందుకంటే మంచి డ్యాన్సర్గా చెప్పాలంటే హృతిక్ రోషన్కి మంచి పేరు ఉంది. మొదటి నుంచి కూడా కహో నా ప్యార్ హై తో ఆయన సినిమా రంగం ప్రవేశం చేసినా కానీ ఆయన పాటలన్నీ చాలా ఫేమస్ ఉన్నాయి. ఆ డ్యాన్స్ సంబంధించిన సినిమాల్లో చాలా ఉన్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి డ్యాన్సరు. ఆయన క్లాసికల్ డ్యాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల కానీ ఏదైనా ఇద్దరు మంచి డ్యాన్సర్లు. మరి వీళ్ళిద్దరు కలిసి వార్ 2లో నటించడం, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒక పాట ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి రావడంతో ఒక మాస్ సాంగ్ కోసం ఒక భారీ సెట్ కూడా వేస్తున్నారట. అదండి. అయితే గతంలో ఆస్కర్ రేంజ్లో వెళ్ళినటువంటి ఒక నాటు నాటు సాంగ్ ఇప్పుడు కంపారిజన్ అయితే మొదలవుతుంది. సో జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఏదైతే రామ్ చరణ్ డ్యాన్స్ చేసిన స్టెప్పులు కావచ్చు, ఇద్దరిని కూడా ఈక్వల్గా ట్రీట్ చేశారు. ఇద్దరు పోటాపోటీగా అయితే డ్యాన్స్ చేయడం మనం చూసాం. సో ఇప్పుడు వార్లో మనం జూనియర్ ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ని ఎలా చూడాలి? అప్పుడు కంపారిజన్ ఖచ్చితంగా నాటు నాటు సాంగ్తో ఉంటుందా ఉండదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తే మాత్రం దద్దరిల్లిపోతాయి. అది కంపారిజన్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక సమస్య ఏంటంటే కొద్దిగా హృతిక్ రోషన్ హైటు, జూనియర్ ఎన్టీఆర్ హైట్ తక్కువ. మరి అలా చూసుకున్నప్పుడు ఆ హైట్ ఉన్న వాళ్ళకి హైట్ లేని వాళ్ళకి మధ్యలో కంపేర్ చేస్తే హైట్ లేని వాళ్ళ డ్యాన్స్ ఎప్పుడు రక్తి కడుతూ ఉంటుంది. హైట్ ఉన్న వాళ్ళ మూమెంట్స్ అంత రక్తి కట్టవు. కాకపోతే హృతిక్ రోషన్కి మాత్రం డ్యాన్స్ మూమెంట్స్ పరంగా మంచి పేరు వచ్చింది. అలాగని చెప్పి అమితాబ్ బచ్చన్కి ఆ డ్యాన్స్ మూమెంట్స్ పరంగా పెద్ద రావు. ఆ సింపుల్ స్టెప్స్ చేసేవాడు కానీ ఆకట్టుకునేలా ఉండేవి అమితాబ్ బచ్చన్కి. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా హృతిక్ రోషన్ వీళ్ళిద్దరు పాటకి ఉంటే ఆ పాటతో కంపారిజన్ మొదలవుతుంది. దాంట్లో ఎవరు బాగా చేశారనుకున్నప్పుడు ఇద్దరు ధీటుగా చేశారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అంత ఇదిగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఈ పాటకు వచ్చేసరికి వైబీవి మర్చెంట్ దీని కొరియోగ్రాఫరు. మరి కంపోజ్ చేసేటప్పుడు మాత్రం మరి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరో ఒక డామినేట్ అయ్యేట్టుగా చేస్తే మాత్రం మళ్ళీ కొరియోగ్రాఫర్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు చేయగలగాలి కూడా, ఇద్దరు చేయగలరు. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఖచ్చితంగా ఇది ఒక మాస్ పాట అవుతుంది. ఈ వార్ 2 కూడా చాలా ప్లస్ పాట అవుతుంది. దీనికోసం పెద్ద భారీ సెట్ వేసి అక్టోబర్ 3వ వారంలోనే ఈ పాటను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ అది. అయితే మనం చూసుకుంటే బాలీవుడ్లో హృతిక్ రోషన్కి ఎంత మంచి పేరు ఉందో, ఎంత గొప్ప పేరు ఉందో, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి టాలీవుడ్ నుంచి అంతే మంచి పేరు ఉంది. సో నెగిటివ్ షేడ్ చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి అయితే అంటున్నారు. గతంలో మనం చూసుకుంటే ఒక హీరో ఒక విలన్ క్యారెక్టర్ కానీ లేదంటే కొంచెం హీరోకి తగ్గ క్యారెక్టర్ వేసినా సరే చిన్న చిన్న సీన్లు ఏదైనా మిస్ అయినా సరే ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ ఊరుకునే పరిస్థితి మనం లేదు గతంలో. కానీ ఇప్పుడు ఎక్కడైతే బాలీవుడ్లో ఉండేటువంటి ఒక సూపర్ స్టార్స్ కావచ్చు, సూపర్ హీరోస్ కావచ్చు, ఇక్కడ టాలీవుడ్కి వచ్చి విలన్ పాత్రలు వేస్తున్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎర్లీగానే ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడా? నెగిటివ్ షేడ్ చేయబోతున్నాడు అంటే చాలా ఎర్లీ డెసిషన్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అది మంచి నిర్ణయం నా ఉద్దేశంలో. ఎందుకంటే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రకు ఉన్న పేరు నార్మల్ పాత్రలకు రావు. ఎక్కువ పేరు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రకి వచ్చింది. మీరు ఎవరైనా తీసుకున్నా, చిరంజీవి గారు సినిమా నటించిన సినిమాలో కొన్ని తీసుకున్నా, స్టార్టింగ్లో బాలచంద్ర గారితో 47 రోజులు ఏదో సినిమా ఉంది. అలాంటి సినిమాలో నెగిటివ్ షేడ్ పూర్ణమి నాగులో కానీ లేకపోతే ఇంకా ఎవరైనా తీసుకున్నా కానీ, ఇప్పుడు అజిత్ది వాలి అనే సినిమా ఉంటుంది తమ్ముడుగా, సైకో పాత్ర చెప్పాలంటే ఆ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలే బాగా రక్తి కడుతూ ఉంటాయి.
ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఇది మంచి సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఆయన సక్సెస్ మీద ఉన్నాడు. దేవర సినిమా ఫస్ట్ రోజు మాత్రం డివైడ్ టాక్ వచ్చింది, మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆటో ఇటో 400 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించేసింది. దాంతో ఈ సినిమాని ఇప్పుడు హిట్ రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా దాదాపు. కాబట్టి ఆ ఉత్సాహం కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్లో ఉంది. ఇప్పుడు నేను తప్పు చేయలేదు, తప్పు నిర్ణయం తీసుకోలేదు, పైగా సొంత బ్యానరు. కలెక్షన్స్ వస్తే చాలు కదా వాళ్ళకి. సినిమా విషయంలో 2 రకాల టాక్స్ ఉంటాయి. సినిమా బాగుంటే అది వేరే రేంజ్కి వెళ్ళిపోద్ది, అది వేరే విషయం. ఒక్కొక్కసారి స్టార్ సినిమాలు కలిసి వస్తుంది. దసరా సెలవులు కూడా ఈ సినిమాకి కలిసి వచ్చింది బాగా. దాంతో అది దేవరా సినిమాకి కలెక్షన్స్ రాకపోతే కొంత నిరుత్సాహం ఉంటుంది. అది లేదు వాళ్ళకి. సక్సెస్ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉత్సాహంగా మళ్ళీ సినిమా చేసుకుంటారు. అదే ఉత్సాహం వార్ 2కి కూడా కంటిన్యూ అయిపోతుంది. అయితే తెలుగులో చూసుకుంటే గతంలో మనం చూసుకున్నది ఒక ఏమంటారు ఫ్యామిలీ స్టార్ అని చెప్పేసి అనుకోవచ్చు. అలాంటి జగపతి బాబు గారికి ఏదైతే విలనిజం క్యారెక్టర్స్ కొన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక గొప్ప విలన్ పాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా చాలామంది స్టార్స్ చూసాం. ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ విలన్ అంటే నెగిటివ్ షేడ్ క్యారెక్టర్స్లో గిన మెప్పిస్తే నెక్స్ట్ మిగతా భాషల్లో కూడా నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ప్రతి హీరో కూడా ఏ పాత్ర అనే చోట్ల పేరు వచ్చే పాత్ర ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు. అది నెగిటివా పాజిటివ్ అనే చోట్ల. కాబట్టి అది ఆ గ్యాప్ పోయింది. ఏమో లైఫ్ టర్న్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కొంతమంది నటులుగా అట్లాంటి పాత్రలు పడితే లైఫ్ టర్న్ అయిపోవచ్చు. డౌన్ అయిపోయిన హీరోలు కూడా నాకు విలన్గా ఇవ్వండి నేను చేస్తాను అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు హీరోగా వెలిగిన వాళ్ళు నాకు మంచి విలన్ పాత్ర ఇవ్వండి నేను చేస్తానని చెప్పి ఆ పేరున్న దర్శకుల్ని ఆశ్రయిస్తున్న హీరోలు కూడా ఉన్నారు. చెప్పలేము కూడా అది. సో దీన్ని ఎలా చూడాలంటారు? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నెగిటివ్ షేడ్ చేస్తున్నారంటే గతంలో కొంతమంది హీరో ఫ్యాన్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఆయన అవుట్డేటెడ్ హీరో కాదు కదా, ఎదిగిపోయిన హీరో. ఏ పాత్ర అయినా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక ఎదిగిన హీరోకి ఫ్యాన్స్ కూడా మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలనే చూస్తారు. కానీ ఇప్పుడు అట్లా అనుకుంటే జైలు అవకాశంలో కూడా విభిన్నమైన పాత్రలు ఆయన అవలీలుగా పోషించాడు. కాబట్టి ఆ నెగిటివ్ షేడ్ పాత్ర అని ఫ్యాన్స్ అనుకోవడానికి కూడా అవకాశం లేదు. పైగా ఆయన ఫామ్లో ఉన్న హీరో. ఇప్పుడు వరుస పెట్టి చాలా బిజీగా ఉన్నాడు. ఆయన యాక్సెప్ట్ చేయటమే కానీ చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది ఏముంది ఇంక ఫ్యాన్స్కి. సో చూద్దాం సార్. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వీళ్ళిద్దరికి కూడా మంచి కాంబినేషన్ అయితే అనుకోవచ్చు. డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కూడా ఎక్కువగా డ్యాన్స్ బేస్ మీదే కాబట్టి సో వీళ్ళిద్దరిని డ్యాన్స్ మాత్రం ఒక కన్నుల పండుగ ఉండబోతుంది అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. చూద్దాం జరుగుతుంది. నమస్తే.